ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్కి నాన్ మెటల్కి సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ అంటున్నాం. అంటే భౌతిక ధర్మాలు రెండింటి మనం కంపేర్ చేస్తూ నేర్చుకుందాం, ఎందుకంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏంటో తీసుకున్నాను, అలాగే మెటల్ యొక్క ప్రాపర్టీ, అలాగే నాన్ మెటల్స్ని ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటూ ఇక్కడ నేర్చుకుంటున్నాము, ఎందుకంటే మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే. సో ద ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లస్ట్రస్. లస్ట్రస్ అంటే మనం ఏం చెప్తామంటే షైనింగ్ సర్ఫేసెస్, అలాగే మెరిసే గుణం అని అంటాం. సో లస్ట్రస్ అంటే మెరిసే గుణం. ఓకేనా. సో ఇక్కడ మెటల్లో కానీ తీసుకుంటే మెటల్స్ హ్యావ్ షైనింగ్ సర్ఫేసెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ మెటల్స్ ఆర్ షైనింగ్ సర్ఫేసెస్. సో మనం ఏ మెటల్ తీసుకున్నా కానీ మెరుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ మెరుస్తూ ఉంటుంది, సిల్వర్ మెరుస్తూ ఉంటుంది, కాపర్ మెరుస్తూ ఉంటుంది, ఐరన్ మెరుస్తూ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ ఉన్న మెటల్స్ మనం ఏమంటామంటే లస్ట్రస్. లస్ట్రస్. ఓకేనా. నాన్ మెటల్ కానీ తీసుకుంటే నాన్ మెటల్స్ డు నాట్ హ్యావ్ షైనింగ్ సర్ఫేసెస్ ఎక్సెప్ట్ అయోడిన్. అయోడిన్ తప్ప, అయోడిన్ తప్ప మిగతా అన్ని నాన్ మెటల్స్ అనేటివి షైనింగ్ సర్ఫేస్ అనేది ఉండదు, మెరిసే గుణం అనేది ఉండదు. సో వాటి సర్ఫేస్ ఎలా ఉంటుందంటే డల్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ లస్ట్రస్. ఓకే. నెక్స్ట్ హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే గట్టిగా ఉండడం. సో మెటల్స్ కానీ తీసుకుంటే మెటల్స్ ఆర్ జనరల్లీ హార్డ్. మనకు తెలుసు ఐరన్ తీసుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. సో ఎక్సెప్ట్ కొన్ని మెటల్స్ అయితే ఉన్నాయో సోడియం, లిథియం అండ్ పొటాషియం విచ్ ఆర్ సాఫ్ట్ అండ్ కెన్ బి కట్ విత్ నైఫ్. సో మెటల్స్ ఆర్ జనరల్లీ హార్డ్. జనరల్గా చాలా వరకు మెటల్స్ అని చాలా హార్డ్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, మనం విరిచినా కానీ విరగవు. కానీ కొన్ని చాలా తక్కువ, కొన్ని అందులో ఏ అంటే సోడియము, లిథియము, పొటాషియము. సో ఈ మూడు మెటల్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే వీటిని మనం ఈజీగా కత్తితో కట్ చేయొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో పొటాషియం విచ్ ఆర్ సాఫ్ట్ అండ్ కెన్ బి కట్ విత్ నైఫ్. సో మనం వీటిని ఈజీగా మనం కత్తితో కట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ నాన్ మెటల్ కానీ తీసుకుంటే నాన్ మెటల్స్ ఆర్ జనరల్లీ సాఫ్ట్. సో జనరల్గా ఆల్ నాన్ మెటల్స్ సాఫ్ట్గా ఉంటాయి ఎక్సెప్ట్ డైమండ్. సో డైమండ్ అనేది ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. ఎక్సెప్ట్ డైమండ్ ఏ ఫార్మ్ ఆఫ్ కార్బన్ విచ్ ఈస్ హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్. సో డైమండ్ అనేది హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్. ఓకేనా. మిగతా మొత్తం కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ స్టేట్. స్టేట్ అంటే ఫిజికల్గా మనకి ఎలా కనిపిస్తుంది. ఓకేనా. జనరల్గా మెటల్స్ ఆర్ సాలిడ్స్. జనరల్గా మెటల్స్ అన్ని ఎలా ఉంటాయి? సాలిడ్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ వచ్చేసరికి లిక్విడ్ మెటల్ అనమాట. ఇది మనకి లిక్విడ్ లాగా ఉంటుంది. మిగతా మొత్తం మెటల్స్ అనేటివి ఎలా ఉంటాయి? సాలిడ్స్ అని అనమాట. ఓకేనా. నాన్ మెటల్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. సో నాన్ మెటల్స్ అనేటివి సాలిడ్స్గా ఉంటాయి, అలాగే గ్యాసెస్గా ఉంటాయి ఎక్సెప్ట్ బ్రోమిన్. సో బ్రోమిన్ అనేది లిక్విడ్ అనమాట. సో రిమైనింగ్ మొత్తం కూడా గ్యాసెస్ లేదా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సాలిడ్స్లో కార్బన్ అనేది సాలిడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్సిల్ ఉందిగా, పెన్సిల్ లెడ్ అంటే అది సాలిడ్. ఓకేనా. ఇలాగా కొన్ని మనకు సాలిడ్ స్టేట్లో ఉంటాయి అనమాట. ఇంకా రిమైనింగ్ గ్యాసెస్ ఆక్సిజన్, సల్ఫర్, హైడ్రోజన్. సో ఇవన్నీ ఏంటంటే గ్యాసెస్ రూపంలో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఎక్సెప్ట్ బ్రోమిన్ అన్నాడు. బ్రోమిన్ అనేది ఏంటంటే లిక్విడ్ నాన్ మెటల్ అనమాట. ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ మ్యాలబిలిటీ. సో మెటల్స్ కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. సో మెటల్స్ని మనము థిన్ షీట్స్గా కానీ కన్వర్ట్ చేయగలిగితే ఆ ప్రాపర్టీ మనం ఏమంటామంటే మ్యాలబిలిటీ. మ్యాలబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఐరన్ మెటల్ తీసుకుందాము, దాన్ని మనం చిన్న రేకులుగా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు రేకులు ఇల్లులు ఉంటాయిగా, సో అలాగా మనం రేకులుగా కన్వర్ట్ చేసే ఈ ప్రాపర్టీ మనం ఏమంటామంటే మ్యాలబిలిటీ. ఓకేనా. మెటల్స్ కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ద మోస్ట్ మ్యాలబుల్ మెటల్స్. గోల్డ్, సిల్వర్ ఇవన్నీ మన జ్యువెలరీస్లో ఉపయోగిస్తాంగా, మనకు కావాల్సిన రూపంలోకి ఈ గోల్డ్ లేదా సిల్వర్స్ని మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఓకేనా. నాన్ మెటల్స్ ఆర్ నాన్ మ్యాలబుల్. నాన్ మ్యాలబుల్ అంటే సో ఇక్కడ జనరల్గా నాన్ మెటల్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, అవి సాలిడ్గా ఉన్నప్పటికీ కూడా అవి మనం బ్రిటిల్ నేచర్లో ఉంటాయి అన్నమాట. అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో వాటిని మనము థిన్ షీట్ లాగా మనం కన్వర్ట్ చేయలేము అనమాట. ఆ ప్రాపర్టీ మనం ఏంటంటే మ్యాలబిలిటీ. వీటిల్లో ఆ ప్రాపర్టీ అనేది ఉండదు. నెక్స్ట్ డక్టిలిటీ. డక్టిలిటీ ప్రాపర్టీ కానీ ఇక్కడ కానీ చూస్తే మెటల్స్ కెన్ బి డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్.
ఓకే, ఈ ఏ అయితే మెటల్స్ ఉన్నాయో వాటిని మనము వైర్స్కి కానీ కన్వర్ట్ చేసుకోగలిగితే ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే డక్టిలిటీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ ఉంది, అల్యూమినియం వైర్ ఉంది. ఓకేనా, వీటన్నిటి మనము మెటల్స్ నుంచి మనం వైర్ లాగా కన్వర్ట్ చేసుకుంటాము. సో ఆ ప్రాపర్టీ మనం ఏమంటామంటే డక్టిలిటీ ప్రాపర్టీ అని అంటాము. ఓకేనా, సో నాన్ మెటల్ కానీ డక్టిలిటీ కానీ చూస్తే దే ఆర్ నాన్ డక్టైల్. సో నాన్ మెటల్స్ మనం నాన్ డక్టైల్ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అవి వైర్ లాగా మనం కన్వర్ట్ చేయలేము. నెక్స్ట్ సోనారస్. సోనారస్ అంటే రింగింగ్ సౌండ్ రావడం, మనం టచ్ చేయగానే టింగ్ అనే సౌండ్ రావడాన్ని మనం సోనారస్ ప్రాపర్టీ అని అంటాము. సో మెటల్లో కానీ తీసుకుంటే మెటల్స్ ప్రొడ్యూసెస్ ఏ సౌండ్ ఆన్ స్ట్రైకింగ్ ఏ హార్డ్ సర్ఫేస్. సో హార్డ్ సర్ఫేస్ మీద కింద పడినా కానీ వాటి మనం టచ్ చేసినా కానీ ఇవి సౌండ్ అనేది వస్తుంది, రింగింగ్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఆ ప్రాపర్టీ మనం ఏమంటే సోనారస్ అని అంటాము. దే ఆర్ నాట్ సోనారస్. సో ఇవి వచ్చేసరికి నాన్ సోనారస్, అంటే ఇవి సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేయవు, టచ్ చేసినా లేదా కింద పడేసినా కానీ ఎలాంటి సౌండ్ అనేది రాదు. ఓకేనా, నెక్స్ట్ 7th వన్, కండక్ట్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మెటల్స్ అనేటివి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, వాటి గుండా హీట్ అనేది కానీ లేదా ఎలక్ట్రిసిటీ కూడా ఈజీగా పాస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం సిల్వర్ కానీ కాపర్ కానీ తీసుకుంటే బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్సో. ఓకేనా, సో ఇవి బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. లెడ్, మెర్క్యూరీ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇవి రెండు సరికి ఏంటంటే పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, నెక్స్ట్ నాన్ మెటల్ కానీ కండక్టివిటీ కానీ చూస్తే నాన్ మెటల్స్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెప్ట్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ లో ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది గుడ్ కండక్టర్. రిమైనింగ్ ఆల్ నాన్ మెటల్స్ అనేటివి ఏంటంటే నాన్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ అంటే వాటి గట్టితనం లేదా వాటి సాంద్రత అని కూడా చెప్తాము. సో మెటల్లో కానీ తీసుకుంటే జనరల్లీ మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్స్. సో జనరల్గా మెటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఎక్సెప్ట్ సోడియం అండ్ పొటాషియం. ఇక్కడ సోడియం పొటాషియం అనేటివి వాటి డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అందుకే అవి సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ నాన్ మెటల్స్ కానీ తీసుకుంటే హ్యావ్ లో డెన్సిటీ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్. నాన్ మెటల్స్ అనేటివి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి లో డెన్సిటీ ఉంటుంది, అలాగే లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. జనరల్గా మెటల్స్ అనేటివి మెటల్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో అందువల్ల మెటల్ ఆక్సైడ్స్ అనేటివి నుంచి ఎక్కువగా బేసిక్ నేచర్ ఉంటాయి. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ నేచర్. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేటివి ఎక్కువ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటాయి. ఓకే.